హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏమిటి అంటే, చాలా మంది అబ్బాయిలకు ఇంకా ఉండే మగవాళ్లకు క్రింద ఉండే చిన్న తమ్ముడు, దానిని తమ్ముడు అని పిలుస్తున్నాను, మీరు అర్థం చేసుకోగలరు. అయితే ప్రతి అబ్బాయికి లేదా మగవాళ్ళకి ఉదయం పూట నిద్ర నుంచి లేవగానే మన తమ్ముడు స్ట్రాంగ్ గా లేచి నిలబడతాడు. ఎందుకు అలా నిలబడతాడు? అసలు కారణం ఏంటి? అలా రోజు నిలబడితే ఏమైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందా? మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? అబ్బాయిలకు లాభమా నష్టమా? దేని వల్ల అలా జరుగుతుంది అనే ప్రతి విషయం ఈ వీడియోలో చెబుతాను. అందరూ తప్పక చూడండి. అబ్బాయిలకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం సమస్యల పరిష్కార వేదిక. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారు. అలాంటి పవర్ఫుల్ జ్యోతిష్యాలయం ఇది. కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీ జీవితంలో ఏ సమస్యలున్నా తొలగించుకోండి. నిజానికి మనం అనుకుంటాం నిద్ర నుంచి లేవగానే అలా అవుతుంది అని. కానీ మీకు తెలుసా, మనం నిద్రలో ఉన్నప్పుడు మన చిన్న తమ్ముడు అదే రాత్రిపూట 3 నుంచి 4 సార్లు లేచి కూర్చుంటాడు. కానీ మనం నిద్రలో ఉంటాం కాబట్టి మనకు అర్థం కాదు. మనం నిద్ర నుంచి లేవగానే మనకు అలా అర్థమవుతుంది. అయితే ఇది ఎందుకు అలా జరుగుతుంది అనే విషయం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు అలా జరుగుతుంది అంటే మీరు ఆ విషయంలో చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ అన్ని భాగాలకు చేరవేస్తుంది. దీనివల్ల మన తమ్ముడు చాలా స్పీడ్గా లేచి గట్టిగా నిలబడతాడు. ఇది ఇంకా పెళ్లి కాని అబ్బాయిలలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు రెగ్యులర్ గా ఆ పనిలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల అలా జరుగుతుంది. ఇది అందరి అబ్బాయిలకు చాలా కామన్ విషయం. దీని గురించి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. పెళ్లి అయిన మగవాళ్ళలో కూడా ఇలా జరుగుతుంది, కానీ చాలా తక్కువ స్థాయిలో జరుగుతుంది. ఈ విషయం చాలా మంది అబ్బాయిలకు తెలియదు. అలా మార్నింగ్ లేచిన తమ్ముడిని చూసి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఇలా జరుగుతుంది ఏంటి, దీనివల్ల సమస్యలు ఏమైనా ఏర్పడతాయా అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇంకా హ్యాపీ, ఆ విషయంలో చాలా హెల్తీగా ఉన్నట్టు లెక్క అలా జరుగుతుంది అంటే. సో మీరు మీ తమ్ముడి గురించి టెన్షన్ అవసరం లేదు. చాలా మంది డాక్టర్లని అడిగినా సరే ఇదే విషయం చెబుతారు. సో మీరు అస్సలు భయపడొద్దు. ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు అన్నీ వస్తూనే ఉంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.